అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఈ బస్సులను 4 ప్రారంభించారు. ఏదైతే దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రస్తుతం మేడారం జాతరకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. దానికోసం ప్రభుత్వం కొత్త బస్సులను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే 4 ఏసీ బస్సులను ప్రారంభించినటువంటి మంత్రి కొండ సురేఖ ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం చెప్పండి, జాతర క్రౌడ్ పెరుగుతూ ఉంది. కొత్త బస్సులు ఎన్ని వచ్చాయి, అసలు ఎన్ని ప్రారంభించారు? ఈ కొత్త బస్సులు జాతర కోసం కాదండి, ఇది బెంగళూరు టు వరంగల్ షటిల్ బస్సెస్. ఎందుకంటే ఇప్పటి వరకు ఓన్లీ ఏసీ సీటర్ బస్సెసే ఉండే, ఇది సీటర్ కమ్ స్లీపర్ కోచ్ అన్నట్టు 4 బస్సులను తెలంగాణ ఆర్టీసీ తరఫున పర్చేస్ చేయడం జరిగింది. ఒక్కొక్కటి 60 లక్షలతోటి మా జిల్లాకైతే 4 బస్సులు మినిస్టర్ గారు పంపించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రులము, ఎమ్మెల్యేలము వీటిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉద్యోగంలో ఉండి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు, అదేవిధంగా హెల్త్ గ్రౌండ్స్లో రిటైర్ అయిన వాళ్ళ కుటుంబాలకు కూడా దాదాపు 49 మంది కంపాషనేట్ గ్రౌండ్లో, 22 మంది మెడికల్ గ్రౌండ్స్లో రిటైర్ అయిన వాళ్ళ ఫ్యామిలీలకు కూడా ఈరోజు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. సో మేడం, అంటే క్రౌడ్ పెరుగుతూ ఉంది, మరికొద్ది రోజుల్లో పెద్ద జాతర జరగబోతున్న నేపథ్యంలో ఏదైతే మహిళలకు సంబంధించి ఉచిత బస్సులు పెట్టడం జరిగింది. అయితే స్త్రీలు ఎక్కువగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ఇబ్రహీంపట్నం లాంటి డిపోలో కొన్ని బస్సులు పెట్టారు పురుషుల కోసం, పురుషులకు ప్రత్యేకం అని చెప్పేసి. అలాంటి ఏర్పాట్లు ఏమన్నా ఇక్కడ చేసే అవకాశం ఉంది? ఇక్కడ అవసరాన్ని బట్టి వాళ్ళు రివ్యూ చేసుకొని ఏది అవసరం అనుకుంటే అది తీసుకునే అవకాశం, వాళ్ళ అంటే నిర్ణయం తీసుకునే అధికారం ఆర్ఎంఓలకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అవసరాన్ని బట్టి లోకల్ ఆర్ఎంఏ గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదైతే అవసరం ఉందో అవసరాన్ని బట్టి వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. చూడొచ్చు, ఏదైతే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే కొత్త బస్సులు బెంగళూరు వరంగల్ టు బెంగళూరు ఏసీ స్లీపర్ బస్సులను 4 ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగానే మేడారం జాతరకు సంబంధించి తనైతే ఏదైతే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పురుషులకు సంబంధించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు మాత్రం కొండ సురేఖ మాత్రం వాళ్లకు తగిన అనుగుణంగా ఆర్టీసీ ఆర్ఎం నిర్ణయాలు తీసుకోవచ్చు. సో అప్పటి క్రౌడ్ను బట్టి ఎంతమంది వస్తారు దాన్ని బట్టి అయితే బస్సులను ఏర్పాటు చేసుకునే అవకాశం, వెసులుబాటు కూడా ఆర్ఎంకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మంత్రి కొండ సురేఖ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.